విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. ప్రాణశక్తి, మనలో ప్రాణశక్తి మనల్ని నడిపిస్తుంది అంటారు. సో ఈ ప్రాణశక్తిని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రాణశక్తి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా రెండు అనుసంధానం చేయాలి? ఈ అనుసంధానం చేయడం వల్ల ప్రాణశక్తి ఎలా యాక్టివేట్ అవుతుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శారద గారు, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది ప్రాణశక్తి అని అంటున్నారు కదా మేడం. అసలు ప్రాణశక్తి అంటే ఏంటి మేడం? మనం ఊపిరితో ఉన్నాము అని తెలియచేయటాన్ని ప్రాణశక్తి అని అంటాం. మన సోల్, మనం చెప్పాలంటే మన సోల్ మనకు బాగుంటే మనం కూడా బాగుంటాం. మన సోల్ యాక్టివ్గా ఉంటే మనం బాగుంటాం. అది మన సోల్ అని మనకి ఎలా తెలుస్తుంది మేడం? మన బ్రీతింగ్ ద్వారా మనకి మన సోల్ మనతోనే ఉంది అనేది తెలుస్తుంది. అవును, మన ఊపిరి ద్వారానే మన సోల్ మనకి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఒక్కొక్కసారి హార్ట్ బీట్స్ కూడా చాలా ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది, తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అప్పుడు మన ప్రాణనాడి పనిచేస్తూ ఉంటుంది అని అర్థం. దీనికి మూలాధార చక్రాన్ని బట్టి మనం ప్రాణనాడి ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవచ్చు మేడం. మన మూలాధార చక్రం బాగుంది అనుకోండి, మన ప్రాణనాడి యాక్టివ్గా ఉంటుంది. మన బ్రీతింగ్ ఏమైతే తీసుకుంటామో అది ప్రవాహంలాగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా మూలాధార చక్రం యాక్టివ్ అవ్వలేదనుకోండి, మన బ్రీతింగ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గినప్పుడు మీరు ప్రాణనాడి ఎలా చేయాలి అంటే మీకు మీరే యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేసుకోవాలంటే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, పెద్దవాళ్ళు చాలా డల్గా ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలైతే స్కూల్లో ఎక్సర్సైజెస్ అవి ఇవి చేస్తూ ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. పెద్దవాళ్ళు ఒక ఏజ్ అయిపోయాక అవి ఏవి చెయ్యరు, వాళ్ళ బిజీ లైఫ్లో ఉండిపోతారు. అలా ఉండుకోకుండా ప్రతిరోజు వాళ్ళ ప్రాణశక్తిని పెంచుకోవడం కోసము వాళ్ళ యాక్టివిటీస్ మార్చుకుంటూ ఉండాలి. వాళ్ళ యాటిట్యూడ్ కూడా మార్చుకుంటూ ఉండాలి. రోజు వాకింగ్ చేయడము, 10,000 అడుగులు వేయడము, కొంత దూరం నడిచిన తర్వాత కాసేపు కూర్చోవడము, మళ్ళీ ఇంటికి తిరిగి రావడము, బ్రీత్ అవుట్ చేసుకుంటూ వాళ్ళ ప్రాణశక్తిని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక మనిషి 100 years బతుకుతారంటున్నారు. ఈ టెన్షన్స్ కారణంగా ఎవరు కూడా 100 years దాకా రీచ్ అవ్వట్లేదు. బీపీలు, షుగర్లు, థైరాయిడ్స్ ఇవన్నీ వచ్చి 70-80కే అమ్మ అంటున్నారు. అలా కాకుండా మనం సక్సెస్ఫుల్గా మన ప్రాణశక్తిని పెంచుకోవటానికి కొన్ని ఎక్సర్సైజుల ద్వారా మనం 100 years కూడా సక్సెస్ఫుల్గా బతకచ్చు. ఏ బీపీ లేకోకుండా, షుగర్ లేకోకుండా బతకచ్చు. అది ఎలా పెంచుకోవాలి ప్రాణశక్తి అంటే మనం రోజు చేసే ఎక్సర్సైజ్ ద్వారా పెరుగుతుంది, యోగా ద్వారా పెరుగుతుంది, మెడిటేషన్ ద్వారా పెరుగుతుంది. మనకు ఒక ఆర్థోపెడిషన్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజులు చేయండి, కాళ్ళు జాయింట్స్ పెయిన్, నీ పెయిన్స్ అని అంటుంటారు పెద్దవాళ్ళు. అలా లేకోకుండా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేయంగానే మీకు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ అన్నింటినీ కూడా నొక్కుకుంటూ ఉండండి. నొక్కుకుంటూ ఉండడం వల్ల అన్ని గ్రంథులు కూడా యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, మూలాధార చక్రం ఎప్పుడైతే మనకి యాక్టివ్గా ఉండదో అప్పుడు మనకి ప్రాణశక్తి తగ్గుతుంది అని అంటారు. ఒక మనిషి యొక్క షేప్ కూడా ఇలా 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 ఉండకూడదు మేడం, స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు మనకి మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటుంది. కొంతమందికి చూడండి ఒక షేప్ అవుట్గా ఉంటారు, ఒబైసిటీ ఇష్యూస్ కారణంగా. అప్పుడు వాళ్ళకి మూలాధార చక్రం సరిగ్గా పనిచేయదు, అప్పుడన్నీ వాళ్ళకి నెగిటివ్ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఒక బాడీ షేప్లో పెట్టుకోవాలంటే మనం ఎక్సర్సైజులు బాగా చేయాలి. పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారో పెద్దవాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉండాలి. ప్రతిసారి మనం ఎక్సర్సైజ్ చేయించుకోలేం కాబట్టి ఆర్థోపెడిషన్ నుంచి మనకు మనమే చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే మనకి జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ దగ్గర ప్రెజర్ ఇవ్వాలి. ప్రెజర్ పాయింట్స్ అన్నీ పనిచేసాయనుకోండి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇలా జాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మేడం? మనకి ఎక్కడెక్కడ చాలా జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రతి జాయింట్ దగ్గర కూడా యాక్టివేషన్ మనమే చేసుకోవాలి. ఇలా కొట్టుకోవాలి 9 times, ఇలా 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 కొట్టుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం ప్రెజర్ ఇచ్చి కొట్టుకున్నామో ప్రతి చోట మనకి యాక్టివేట్ అవుతూనే ఉంటాయి, నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి. ఇక్కడ మనకు ఎక్కువ హెడేక్ వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ చాలా సివియర్గా వస్తుంటుంది. ఈ నెక్ ప్లేస్లో అక్కడ కూడా మనము ఇలా కొట్టుకోవాలి, ప్రెజర్ ఇచ్చుకుంటూ కొట్టుకోవాలి. అప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా జరుగుతుంది. క్లాట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎప్పుడైతే క్లాట్ అవుతుందో బ్లడ్ చిక్కగా ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయి. అవన్నీ ఫ్రీగా మనకి ఎప్పుడైతే బ్లడ్ వేడిగా ఉంటుందో వాటర్ లాగా ఉంటుంది బ్లడ్. ఎప్పుడైతే మనం బద్ధకంగా కూర్చుంటామో అప్పుడు మన బ్లడ్ థిక్నెస్ పెరిగిపోతుంది.
అప్పుడు ఆ థిక్నెస్ పెరిగినప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి మన బాడీకి వేడి అందించామనుకోండి, బ్లడ్ కూడా సాఫీగా రన్ అవుతూ ఉంటుంది, మైండ్కి బాగా రన్ అవుతుంది. ఎప్పుడైతే మన మైండ్ యాక్టివ్గా ఉందనుకోండి, మన ప్రాణశక్తి అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రాణశక్తిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? జస్ట్ ఒక్కటే మేడం, మీరు ప్రతిరోజు అర్లీ మార్నింగ్ లేయంగానే ఫస్ట్ మీరు మెడిటేషన్ చేయాలి. ప్రతిరోజు అర్లీ మార్నింగ్ ఒక 9 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మీరు డీప్గా ప్రాణాయామం చేసుకుంటారు. లేకపోతే బాగా యాక్టివేట్ అవ్వాలి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంటే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేసేంత ఎక్సర్సైజ్ ఏది మనకి ఇవ్వదు. దానివల్ల మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా దైవశక్తి కూడా ఉపయోగపడుతుంది. సన్ కూడా దేవుడు అనుకుంటున్నాం కదా, దానికి మనకు సింపుల్గా మనం ప్రతిరోజు ఉదయాన్నే లేయంగానే ఈ సూర్య నమస్కారాలు ఆసనాలు వేస్తాం కదా, అలా ఆసనాలు వేస్తూ సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటే మన ప్రాణనాడి అనేది శుద్ధి అవుతుంది. ఓకే, ఇలా సూర్య నమస్కారాలు చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ డీప్గా తీసుకోవాలి మేడం. ఊరికే మనం అలా తీసుకుంటాం కదా, అలా తీసుకోకూడదు, హోల్డ్ చేయాలి కాసేపు. ఇప్పుడు చూడండి, ఒక నిమిషం. ఒక్కసారి వదిలేసాను, చాలాసేపు ఆపాను, నేను బ్రీత్ని చాలాసేపు ఆపాను. అలా ఆపాలి. ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో మన మైండ్ పని చేయదు, బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మన మైండ్ పని చేస్తుంది, యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా మనకు మూలాధార చక్రము బాగా పనిచేసి ప్రాణశక్తి పెరుగుతుంది మేడం. ఇప్పుడు మంచి ప్రాణశక్తి వాళ్ళలో ఉన్నది అని అనుకోవటానికి, చెడు ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి యాక్టివ్గా లేదు అనుకోవటానికి వాళ్ళ దగ్గర ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. మీ నోస్ ఉంటుంది కదా, మీ నోస్లో బ్లాకేజెస్ లేకపోయాయి అనుకోండి, మీ ప్రాణశక్తి చాలా బాగుంటుంది అని. మీ నోస్ ఎక్కడైనా బ్లాకేజ్, మీరు ఊపిరి తీసుకుంటున్నప్పుడు బ్లాకేజ్ అనిపించింది, నాకు బ్రీతింగ్ ఇష్యూ అనిపిస్తుంది, ఉన్నట్టుండి బ్రీత్ తీసుకోలేరు, ఒక్కొక్కసారి వదలలేరు, అలాంటిది ఉందనుకోండి, అప్పుడు మీకు ప్రాణశక్తి తక్కువగా అనిపిస్తుంది అని, సరిపోవట్లేదు అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మనం నోస్ని 24/7 ఇలా అంటూనే ఉండాలి. మార్నింగ్ టైమ్స్ ఇలా అంటుంటే ఇక్కడ నుంచి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. ఎక్కడైతే బ్లాకేజెస్ ఉంటాయో మనకి, ఆ బ్లాకేజెస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ ఇటువైపు నోస్ అయితే ఈ హ్యాండ్తో క్లోజ్ చేసుకోవాలి, అదే సౌండ్ చేయాలి, సౌండ్ రావాలి, బాగా సౌండ్ రావాలి. ఫ్రీగా ఉందనుకోండి మీ మూమెంట్, మీకు ఏ బ్లాకేజెస్ లేవు, ప్రాణశక్తి బాగుంటుంది, మీకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బాగా అవుతుంది అని. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ టెన్షన్ అయిందనుకోండి, ఒకసారి బ్రీత్ ఇన్ బ్రీత్ తీసుకోలేము, ఎందుకంటే పొల్యూషన్ కూడా మన మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన హెల్త్ పాడైపోతుంది. మనం ఎంత యోగా చేసినా, సాధన చేసినా, ఫుడ్ సరిగ్గా తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం పొల్యూషన్లో వెళ్ళాల్సి వస్తుంది, లెడ్ రిలీజ్ అవుతుంది. ఆ లెడ్ కారణంగా కూడా మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు మన నోసు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలా బ్లాక్ అవ్వకోకుండా మన ప్రాణశక్తిని పెంచుకోవటానికి ఈ ఎక్సర్సైజ్ ఫాస్ట్గా చేయాలి మేడం. సౌండ్ రావాలి, మీకు వినిపిస్తుంది, మీకే అనిపిస్తుంది, మీ ముక్కు ద్వారా మీకే అనిపిస్తుంది. మీరు చేయండి ఒకసారి, నేను కూడా చేస్తాను. అలా రాలేదు అంటే మీకు ప్రాబ్లం ఉంది. ఇది ఒక్క రోజులో కాదు మేడం, రోజు అది చేస్తూ 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 మీకే అలవాటు అయిపోయింది. ఇలా చేయండి. మనం శరీరాన్ని కడుగుతాం, స్నానం చేసేస్తాము, వాష్ అయిపోతుంది. మన నోస్ ఎలా క్లీన్ అవుతుంది? ఈ ప్రాణశక్తి ద్వారానే మనకు, ఈ ఎక్సర్సైజ్ ద్వారానే మనకు నోస్ క్లియరెన్స్ అవుతుంది. లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ రావడము, హెడేక్ రావడము, ఇలాంటివన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మన నోస్ని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు ప్రాణశక్తి పెరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.